నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ 'పుష్ప 2' ఇష్యూ రోజు రోజుకి పెరుగుతూ పోతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఒక 20 మినిట్స్ స్పీచ్ తర్వాత అల్లు అర్జున్ గారు కూడా అదే రోజు ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఏసీపీ విష్ణుమూర్తి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదంతా మీరు చూసే ఉంటారు. అయితే ప్రస్తుతం విష్ణుమూర్తి గారి గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పూల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏసీపీ విష్ణుమూర్తి మాట్లాడిన విధానం బాలేదు అని చెప్పి చాలా కాంట్రవర్సీ అవుతోంది ఆ విషయంగా. అట్ ది సేమ్ టైం ఆయనని సస్పెండ్ కూడా చేశారు అని విన్నాం. ఎందుకు ఆయన అలా మాట్లాడారంటారు? అది నిజంగానే పర్సనల్ అటాక్ చేశారని అంటారా? అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనకి రైట్స్ లేదు ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటానికి అని అనేసి అని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు ప్రియాంక గారు, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో అక్కడికి సంబంధించిన ఆఫీసర్స్ మాట్లాడాలి, లేదా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడాలి. సహజంగా ప్రక్రియ అది. అలా కాకుండా ఈ ఇష్యూస్తో సంబంధం లేకుండా విష్ణుమూర్తి గారు వచ్చి మాట్లాడటం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. సో దీని మీద పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎందుకు ఎలా మాట్లాడారు విష్ణుమూర్తి గారు అని తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే విష్ణుమూర్తి గారు సస్పెండ్ అయ్యారని సమాచారం ఏదో వస్తూ ఉంది. నాకు అంత దానికి సంబంధించిన ఆల్రెడీ సస్పెండెడ్ ఆఫీసర్ అని చెప్తా ఉన్నారు. ఓకే, అయితే విష్ణుమూర్తి గారు మాట్లాడిన అంశాలు కొంత అభ్యంతరకరంగా ఉన్నాయి అనేదే ఇక్కడ పాయింట్. తప్ప ఆయన విష్ణుమూర్తి గారు వచ్చి కూడా పోలీసుల తరపున వకాలతా పుచ్చుకొని మాట్లాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏమైనా పోలీసుల కష్టాలు నష్టాలు ఆయన చెప్పారు, అభ్యంతరం ఏం లేదు. పోలీసులు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు, ఎండనక వాననక పనిచేస్తూ ఉంటారు, ఒక రిస్క్ జోన్లో పనిచేస్తారు. సో పండగలు పబ్బాలు ఉండవు వాళ్ళకి. ఇలాంటప్పుడు వాళ్ళు ఆ రకంగా మాట్లాడటంలో వాళ్ళ బాధలు చెప్పుకోవటంలో తప్పులేదు. నిజంగా ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో కూడా వాళ్ళ బాధను వాళ్ళు చెప్పుకోవటంలో తప్పేముంటుంది? తప్పేం లేదు. కాకపోతే దీనికి సంబంధం లేని విషయాలు ఆయన మాట్లాడి నిన్న అంటే రీళ్లు కట్ చేస్తాను, తోలు పగలగొడతాను, ఇట్లాంటి మాటలు ఏవైతే మాట్లాడారో అవి కొంచెం ఒక్క నిమిషం మేమంతా ఒక 10 నిమిషాలు అంటే 1,30,000 మంది ఉన్నాము, మేమందరం కనుక ఒక్కసారి తలుచుకుంటే మీ బతుకులు ఏమవుతాయి చూడండి. ఎలా ఎందుకు తలుచుకోవాలి? వాళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్స్ కదండి. గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే పబ్లిక్ సర్వెంట్సే. వాళ్ళు ఆ రకమైన ధోరణి ఎవరైనా ఇప్పుడు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడచ్చు, తప్పేం లేదు. ఇవాళ అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళని ఏమన్నా దూషించాడా? ఏమీ లేదు. వాళ్ళని ఎక్కడన్నా కించపరిచారా? ఏమీ లేదు. ఆయన అన్నారు ఇందులో ఎవరి తప్పు లేదు, యాదృచ్ఛికంగా అంటే యాక్సిడెంటల్లీ జరిగింది అది, అంతే తప్ప ఇది ఒకళ్ళని నిందించడానికి కూడా ఏమి లేదని చెప్పాడు ఆయన ప్రెస్ మీట్ లో. అంటే ఆయన ప్రత్యేకంగా విష్ణుమూర్తి గారు కొన్ని పాయింట్స్ ఏవైతే రేస్ చేశారో మూవీలో అల్లు అర్జున్ పోలీసులని చాలా నీచంగా ట్రీట్ చేసే విధానంలో చూపిస్తూ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ ఆయన అది పాయింట్ అవుట్. సినిమా అండి, సినిమాలో రకరకాలు ఉంటాయండి. సినిమా కథలు రకరకాలు ఉంటాయి. మంచి చూపిస్తారు, చెడు చూపిస్తారు. పోలీస్ ఆఫీసర్లు అద్భుతమైన అంటే రికార్డులు సృష్టించిన సినిమాలు లేవా? పోలీస్ ఆఫీసర్ కొంతమంది అయితే అసలు పోలీస్ ఆఫీసర్ సురేష్ గోపి అనే వ్యక్తి పోలీస్ ఆఫీసర్ గా చాలా ప్రాచుర్యం పొందాడు. వెంకటేష్ గారు ఘర్షణ. సో ఇలాంటి అనేక సినిమాలు. సాయి కుమార్ అయితే మన పోలీస్ క్యారెక్టర్ గుర్తొస్తూ ఉంటది. సో చాలా మంది, చిరంజీవి గారు పోలీస్ క్యారెక్టర్లు అనేకం వేశారు. సో పోలీస్ క్యారెక్టర్లు అంటే సార్ ప్రతి డిపార్ట్మెంట్లోనూ, ప్రతి వర్గంలోనూ, ప్రతి మతంలోనూ, ప్రతి కులంలోనూ, ప్రతి చోట మంచి చెడు అనేవి కలగలిపే ఉంటాయి. ఇక్కడ 100% ఇది మంచి, వీళ్ళు మంచి అనేది ఉండదు, 100% చెడ్డ అనేది ఉండదు. సో పోలీసుల్లో కూడా కొంత భిన్నమైన వాతావరణం కూడా ఉంటుంది. అందరు మంచి వాళ్ళు ఉంటారని మనం చెప్పలేం కదా. అలా చెప్తే పోలీసుల మీద ఎందుకు కేసులు అవుతూ ఉంటాయి, పోలీసుల మీద ఎందుకు ఆరోపణలు వస్తూ ఉంటాయి కదా. సాక్షాత్తు విష్ణుమూర్తి గారి మీద ఒక ఆరోపణ వచ్చింది. అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్లే ఆయన మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మహిళా విభాగం సిఐ విష్ణుమూర్తిపై పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమను సిఐ వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తూ ర్యాలీ తీశారు. అనంతరం స్పెషల్ బ్రాంచ్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. అది అంటే ఇప్పుడు సిచ్యువేషన్ పెద్ద స్టోరీ ఉంది, అది ఇప్పుడు నేను వినిపించలేను కదా. అంతకుముందు ఆయన వరంగల్లో పనిచేస్తున్నప్పుడు కూడా మహిళా అధికారులు ఆయన మీద ఫిర్యాదు చేశారు. సో ఆయన ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, మీరు మహిళల పట్ల మీకు గౌరవం ఉందా అని అల్లు అర్జున్ గారు. సినిమాలో డైలాగ్కి మనం దాన్ని ఇలా పట్టుకుంటే ఎట్లా? సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అల్లు అర్జున్ 1000 రూపాయలు ఇస్తాను ముద్దు పెడుతుందేమో అడుగు అని అంటాడు. ఆ డైలాగ్ గురించి పట్టుకుని అయినా అసలు మీకు ఆడవాళ్ళ పట్ల మీకు కొంచెం కూడా సభ్యత సంస్కారం లేదంటారు. అదే పుష్ప 2లో ఆడవాళ్ళ పట్ల సినిమానే ఆడవాళ్ళకి గౌరవం ఇస్తున్న సినిమా. పుష్ప 2 అనే సినిమాలో భార్య మాట వింటే ఎలా ఉంటుంది భర్త అనేది కాన్సెప్ట్తో తీశాడు. అదే సినిమాకి కీ పాయింట్.
అదే సమయంలో మీకు అసలు క్లైమాక్స్ ఫైటే దేని గురించి వస్తుంది? ఒక ఆడపిల్లను బలవంతంగా చెరబట్టిన వాళ్ళని చంపటం మీద, వాళ్ళని చెర నుంచి విడిపించడం మీద సినిమా ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆడవాళ్ళని గౌరవించలేదు, అసలు ఆడవాళ్ళని గౌరవించాలి అని చెప్తూ పుష్ప 2 సినిమా సాగింది. సో ఈ పరిస్థితుల్లో మనం ఆడవాళ్ళని కించపరుస్తున్నాం, ఆ సదరు అధికారి మీదే అలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఏ రకంగా మాట్లాడతారు ఆయన? పైగా ఆయన ఏమంటారు, 1500 2000 పెట్టి మా మీద రుద్దుతారా ధరలు? ఆ ధరలు రుద్దడం గురించి ఎవరిని అడగాలి? ఆయన రేవంత్ రెడ్డి గారు కదా అది పెంచింది, అంటే తెలంగాణ ప్రభుత్వం కదా పెంచింది ధరలు, అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కదా. అలాంటప్పుడు మీరు ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ప్రశ్నిస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? సర్వీసులో ఉండి ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. సరే, సర్వీసులో లేకుండా మీరు మాట్లాడితే 1,30,000 మంది పోలీసు అధికారుల తరపున మాట్లాడుతున్నారన్నారు. ఏం ఇబ్బంది వచ్చింది పోలీసు అధికారులకి? గతంలో పోలీసు అధికారులను నిందించిన అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళంతా నిందించినప్పుడు ఏ రోజైనా ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టారా వీళ్ళు? పెట్టలేదు కదండి. అంటే ఇందులో మనం ఎవరి గురించి నేను తప్పు పట్టట్లా, కించపరచట్లా, నేను కూడా ఇది నోట్ చేసుకోండి. కానీ ఈ వ్యవహార శైలి ఉంటే ఎట్లా అని అడుగుతున్నా. ప్రజలు, ఒక సామాన్యుడు ఏం అర్థం చేసుకోవాలి మీ యొక్క భాషణ తర్వాత? ఇంకోటి, మీరు ఏ సిటిజన్ అని అడుగుతున్నారు ఆయన. మీరు అసలు మీ ఆధార్ కార్డు ఎక్కడుంది అని అడుగుతున్నారు అల్లు అర్జున్ గారిని. మరి తెలంగాణలో ఉందా మీ ఆధార్ కార్డు? ఏపీలో ఉందా? ఏపీలో ఆధార్ కార్డు ఉంటే ఒక న్యాయము, తెలంగాణలో ఆధార్ కార్డు ఉంటే ఒక న్యాయం ఉంటుందా? తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఏపీ ఆధార్ కార్డు ఉన్న వ్యక్తుల పట్ల ఒకలాగా వివక్షత ఏమైనా వ్యవహరిస్తుందని చెప్పదలుచుకున్నారా? తప్పు కదా అది. సో మీరు ఇంకోటి ఏమన్నారంటే, మా దయా దాక్షణ్యాలు, అంటే ఆయన అన్న మాట ఏంటంటే, తెలంగాణ త్యాగాల పునాదుల మీద మీరు వచ్చి ఇప్పుడు ఆ లీజుడ్ స్థలాల్లో ఉంటున్నారు మీరు అని. మేము మంచివాళ్ళం కాబట్టి మీరు ఈ నాటకాలన్నీ ఏడుస్తారు. అంటే ఇక్కడ ప్రాంతాలకు సంబంధించిన చర్చ ఎక్కడ వచ్చింది అసలు? అవుట్ ఆఫ్ ది ఇష్యూ మాట్లాడారు. ప్రాంతాలకు సంబంధించిన చర్చ లేదు కదా. సో ఇక్కడ ఇబ్బంది అంటే, ఇప్పుడు అల్లు అర్జున్ మీద మీరు చేసిన చర్యలు తప్పు అంటల్లా, అంటే అల్లు అర్జున్ మీద పోలీసులు కేసు పెట్టడం తప్పు అంటల్లా, నేను ఆయన్ని జైల్లో పెట్టడాన్ని తప్పు అంటల్లా. ఆయన జైల్లో పెట్టిన చట్టం తన పని తాను చేసిపోతుంది. ఆయనకి ఏ సెక్షన్లు పెట్టారో అవి మా పని కాదు, ఆ సెక్షన్లు ఏం పెట్టారో అవన్నీ కోర్టులు చూసుకుంటే అవన్నీ మా పని కాదు. ఓ జర్నలిస్ట్గా మేము మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు, మాకు మాట్లాడే అర్హత లేదు. ఆ సెక్షన్ల గురించి వాటి గురించి నేను అడ్వకేట్ కూడా కాదు. కానీ నేనేమంటున్నా, మీకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి కదా. ఆ పరిధులు దాటి మీరు మాట్లాడినప్పుడు నిన్న మొన్న అంటే పోలీసులు కూడా విస్తుపోయారు. ఎందుకు పెట్టించారు? రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద అంటే పై స్థాయిలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఆయనను ఒక పావుగా వాడుకొని ఎవరో ఈ పని చేయించారు అనేసి నేను అట్లా ఏమనుకోను, కానీ ఈయన అత్యుత్సాహంతో చేశారేమో అనుకుంటున్నా. అంటే ఆయన మాట్లాడిన మాటలు కూడా పోలీస్ ఆఫీసర్గా, ఇప్పుడు నిన్న సిపి గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఎంత చక్కగా పెట్టారండి. సిపి గారు ఏం మాట్లాడు, ఇవాళ నేను జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఆనంద్ గారిని, పోలీస్ కమిషనర్ గారిని, ఆయన ఎంత హుందాగా ఉంటారండి. ఆయన అనేక మంది పోలీస్ ఆఫీసర్స్ చూసామండి. పేర్వారం రాములు గారిని చూసాం, నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో పేర్వారం రాములు గారిని చూశాను, ఆయన కమిషనర్గా చూశాను, ఆయన డీజీపీగా చూశాను. ఆ తర్వాత ఏకే ఖాన్ గారిని చూసాము, కమిషనర్గా చూసాము, డీజీపీగా చూసాము ఆయన్ని. వాళ్ళందరూ మీడియాతో బాగా మాట్లాడేవాళ్ళు, మీడియాతో ఎలా మాట్లాడాలి, ప్రజలకు ఎట్లా అడ్రస్ చేయాలి అట్లా అడ్రస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సిపి ఆనంద్ గారు చూస్తున్నాము, ఆయన ఏసీపీగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఏసీపీ డీసీపీ వాళ్ళ పోలీస్ కమిషనర్గా ఉన్నారు. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఎంత హుందాగా పెట్టారు. అల్లు అర్జున్ గారు ఏ పరిస్థితుల్లో అక్కడ ఏం జరిగిందని చెప్పడానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు నిన్న, చాలా హుందాగా జరిగిందా? అది అధికారికమైన ప్రెస్ మీట్ అనిపిస్తుంది నాకు. మళ్ళీ మధ్యలో మీరు ఎందుకు అంటే, ఇది ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇది అధికారికమైన ప్రెస్ మీట్ కాదని మనకు అర్థమవుతుంది. ఆయన అత్యుత్సాహంతో వచ్చి మాట్లాడాడు తప్ప ఇది అధికారికమైన ప్రెస్ మీట్ కాదు. ఆయన పోలీస్ డ్రెస్లో లేడు, కోట్ వేసుకుని వచ్చాడు, ప్రెస్ క్లబ్లో పెట్టాడు. ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టలేదు, ఆయన ప్రెస్ క్లబ్లో ఆయన ఈ ప్రెస్ మీట్ నిర్వహించాడు. అంటే మనకు అర్థమవుతోంది ఏంటంటే, ఆయన అధికారికంగా పెట్టలేదు ప్రెస్ మీట్, అనధికారికంగా పెట్టారు. కాబట్టి దాన్ని అంతగా మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అధికారికంగా పెట్టుంటే డెఫినెట్గా ఇందులో పెద్ద ఇష్యూ వచ్చేది. ఇది అధికారికం కాదు కాబట్టి ఆయన సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి వస్తుంది. ఈవెన్ సస్పెన్షన్లో ఉన్నా కానీ ఆయన సర్వీస్లో ఉన్నారు కదా. సస్పెన్షన్ అంటే తాత్కాలికమైనదే, సర్వీస్లో ఉన్నారు కదా. మరొక తప్పు చేసినట్టుగా భావించాలా, ఆయన ఈ సర్వీస్ రూల్స్ని అతిక్రమించి మాట్లాడినట్టుగా మనం భావించాలా అనేది బహుశా గవర్నమెంట్ చూసుకుంటుంది అనుకుంటున్నా. బట్ ఆయన మాట్లాడిన మాటలు కొంత అంటే సగటు వ్యక్తులకు కొంత ఆలోచింపజేసేగా ఉన్నాయి అన్నమాట.
మీరు మాట్లాడండి, మీరు మీరు అక్కడ కూడా మాట్లాడొచ్చు, చాలా విషయాలు మాట్లాడొచ్చు. మా పోలీసులకి ఎట్లా ఉంటుందండి 25 మంది ఒక స్టేషన్కి ఉంటే మీరు ఎట్లా మొత్తం ఇంత మంది మార్బలంతో వస్తే ఎట్లా మేము కాపలా కాయగలుగుతాం, వ్యాలిడ్ పాయింటే. అవి కాకుండా ఇతర మాటలు ఇతరత్ర అంశాలు ప్రస్తావించడమే ఇక్కడ ప్రధానంగా ఇబ్బంది అయింది తప్ప అంతకు మించి ఏం కాదు. సో పోలీసులు తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చేశారు. సో వాళ్ళు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత విష్ణుమూర్తి గారి ప్రెస్ మీట్కి ఇంకా పెద్దగా విలువ లేదనే చెప్పాలన్నా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.